ప్రభునందు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు. అందరికీ వందనాలండి. చాలా మంచిది మిత్రులారా. దేవుని మహాకృపను బట్టి దేవుని పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా మనం కూడుకోవడం చాలా సంతోషం. సమయాన్ని మనం వృధాగా పాడు చేసుకోకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయము ఆదికాండం 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనము వాక్య కొనసాగింపు కొరకు చదువుదాం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చెయ్యకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రియులారా, మనము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో కొన్ని అంశాలు మనం ధ్యానిస్తూ నీతిమంతుడు పాపములో పడిపోతాడా అనేది ప్రారంభ అంశంగా మనం నేర్చుకున్నాం. నీతిమంతుడు లేదా రక్షణ పొందినటువంటి వారు పాపంలో పడిపోతారా అంటే పడిపోయేటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడు ఎలా అనేటువంటిది మనం నేర్చుకున్నాం. తర్వాత పోయిన వారం మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, దేవుడు తన పిల్లల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుడు తన పిల్లల్ని పాపంలో పడిపోకుండా, పాపం చేయకుండా కాపాడుతాడు అనేటువంటిది పోయిన వారం మనం నేర్చుకున్నాం మిత్రులారా. ఈ వారం దేవుడు, నేనేమనుకున్నాను అంటే, దాదాపు 2-3 సార్లు 4-5 సార్లు చదివినా ఏ అంశము అంతగా నాకు అనిపించలా. ఇక నేను అనుకున్న విషయం ఏంటంటే, ఈ అధ్యాయం అయిపోయింది అనుకుంటా, 21వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదామని చెప్పేసి నేను అనుకున్నాను. మరలా ఎందుకనో దేవుని దగ్గర ప్రార్థిస్తూ దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు. ఈ అధ్యాయంలో 20వ అధ్యాయంలో తరచుగా అంటే రిపీటెడ్గా 2-3 సార్లు ఉపయోగించినటువంటి సందర్భం ఈ అధ్యాయంలో ఏదైనా ఉంది అని అంటే, ప్రార్థన గురించి ఈ అధ్యాయంలో 2-3 సార్లు ప్రస్తావన చేయడం అనేటువంటిది జరిగింది. మనందరికీ తెలుసు, అబ్రహాము తన భార్య విషయంలో అబద్ధం చెప్పాడు అని. అబ్రహాం మాత్రమే అబద్ధం చెప్పలా, శారా కూడా అబద్ధం చెప్పింది. సో ఆ కారణంగా అబీమెలెకు అబ్రహాము భార్య అయినటువంటి శారాను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? అబద్ధం చెప్పాడు కాబట్టి అబీమెలెకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత దేవుడు అబీమెలెకుని గద్దించాడు, హెచ్చరించాడు, భయం చెప్పాడు. ఏం చెప్పాడండి? భయం చెప్పాడు. ఆ గద్దించినప్పుడు అబీమెలెకు తిరిగి దేవునికి జవాబుగా అభ్యర్థన తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? అభ్యర్థన. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలా, దేవుణ్ణి దూషించలా. తిరిగి రిపీటెడ్గా తన జవాబులు ఏంటి అని అంటే, తన వచ్చినటువంటి జవాబు ఏంటనంటే 5వ వచనంలో చెప్పాడు, 4వ వచనం నుంచి, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, అంటే అబీమెలెకు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదవా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తిననెను. దేవుడితో రిపీటెడ్గా అతను రిపీట్గా అంటే దేవునితో మాట్లాడుతూ దేవునికి తను చేసుకున్నటువంటి అభ్యర్థన కనబడుతుంది అక్కడ. నీతిగల జనమును నువ్వు హతము చేయుదవా అనేటువంటి అభ్యర్థన కనబడుతుంది. దేవుడు అబీమెలెకు చేసినటువంటి అభ్యర్థనను విన్నాడు, ఆలకించాడు.
దేవుడు అబీమెలెకు అభ్యర్థన ఆలకించాడని నేను చెప్పడంలా, వాక్యం చెబుతుంది 6వ వచనం, దేవుడు అవును అని చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? దేవుడు అందుకు దేవుడు అవును అంటే ఒక అభ్యర్థన అబీమెలెకు చెప్పాడు. ఆ అభ్యర్థనకు దేవుడు స్పందించి అబీమెలెకుతో చెప్పాడు, అవును నువ్వు యథార్థ హృదయంతోనే ఈ పని చేశావని నాకు తెలుసు అని దేవుడు మరలా అబీమెలెకుతో దేవుడు మాట్లాడాడు. అయితే మిత్రులారా, అబీమెలెకు యొక్క అభ్యర్థనను దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. అయితే సమస్య అక్కడతో క్లోజ్ అయిపోవాల. సమస్య అనేటువంటిది అక్కడతో అయిపోవలేదు. సమస్య అనేటువంటిది అక్కడతో తీరిపోలేదు. మరలా దేవుడు మాట్లాడుతూ, అవును యథార్థ హృదయంతోనే నువ్వు ఈ పని చేసావని నాకు తెలుసు, అందుకే నేనేం చేశాను అంటే ఆమెను ముట్టకుండా నిన్ను అడ్డగించడం మాత్రమే కాదు, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అని చెప్పేసి అబీమెలెకు కొన్ని సూచనలు ఇచ్చాడు. అంటే ఏం చేయాలో చెప్పాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో మొదటిది ఏంటంటే అతని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అది మొదటి ఇన్స్ట్రక్షన్. రెండవది ఏంటి అంటే అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడేమవుతుంది? నువ్వు బ్రతుకుతావు. అప్పుడేం జరుగుతుందంట? ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. అంటే అబీమెలెకు అభ్యర్థనతో సమస్య అనేది క్లియర్ అవ్వలా. అబీమెలెకు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. అక్కడతో సమస్య అనేటువంటిది క్లియర్ కాల. అంగీకరించినంత మాత్రాన అబీమెలెకుని ఇంకా పూర్తిగా స్వస్థపరచలా. అబీమెలెకుని ఇంకా పూర్తిగా దేవుడు ఆయన మీద ఉన్నటువంటి శాపం అనేటువంటి తొలగిపోలా. దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత అబీమెలెకుకు ఉన్నటువంటి సమస్య అనేటువంటిది క్లియర్ అవుతుంది. హల్లెలూయా. కనుక ఈ సందర్భంలో రిపీటెడ్గా దాదాపు 3 సార్లుగా ప్రస్తావించబడినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థనే. అబీమెలెకు ప్రార్థన చేశాడు. అబీమెలెకు కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. దేవుడు కూడా చెప్పాడు ప్రార్థన చేయమని. అబ్రహాముతో ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ప్రార్థన అనేక విషయాలకు పరిష్కారంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రార్థన వలన జరిగిన పరిష్కారాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రార్థన వలన కొన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించబడ్డాయి. వాటిని మనము క్లుప్తంగా నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియమిత్రులారా, ఏదైనా సరే మనము విశ్వాసులమైనటువంటి మనము ప్రార్థన వలన పొందుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. అందుకనే చాలా సందర్భాల్లో ఆయన విశ్వాసులకు సూచించిన విషయము, విశ్వాసులను ఆయన చెయ్యమని చెప్పిన విషయం ఏంటి అని అంటే ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు ఆయన. ప్రార్థన ఏం చేయమన్నాడు? చెయ్యమని చెప్పాడు ఆయన. వారు విసుగక ప్రార్థన చెయ్యాలి అని దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఎలా చేయాలంట ప్రార్థన? విసుక్కోకుండా చేయాలి. ప్రార్థన చేయడానికి విసుగు రాకూడదు, ప్రార్థన చేయడానికి చిరాకు రాకూడదు. తర్వాత చేసుకోవచ్చులే, ఏం ప్రార్థన ఏం లోకం, అదేంటది విసుగు, అది ఉండకూడదు. ఆ విసుగు రాకుండా ఉండాలి అని దేవుడు ఏం చేశాడు? ఒక ఉపమానాన్ని చెప్పాడు అని. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెబుతాడు, మీ ప్రతి విజ్ఞాపన విన్నపాన్ని దేవునికి తెలియపరచండి. ఎలాంటి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీరు తెలియపరచండి అని. ఈ విధంగా చూస్తే ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ్య జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీన్ని ఎలా చెప్పుకుందాం?
ఇప్పుడు మన దేహానికి ఆక్సిజన్ అనేటువంటిది చాలా అవసరం. ఆక్సిజన్, ఊపిరి పీల్చుకోవడం, విడవడం, దాన్ని గ్రాంధిక భాషలు ఎలా అంటారు? ఉచ్ఛ్వాస, నిశ్వాస అని. అంతేనా? ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటే ఊపిరి తీసుకోవడం, విడవడం, వదిలిపెట్టడం. ఇది లేకపోతే మన శరీరం బ్రతికి ఉండదు, జీవం ఉండదు శరీరంలో. అవునా కదా? అలాగే ప్రార్థన కూడా క్రైస్తవునికి ఎలాంటిది అని అంటే ఊపిరి. ప్రతి విశ్వాసికి ప్రార్థన అనేటువంటిది ఊపిరి. దాన్ని మనం ప్రతి క్షణం తీసుకుంటానే ఉంటాం. అవునా కదా? ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా ఊపిరిని తీసుకుంటాము, వదిలిపెడుతూ ఉంటాము. తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది, గుండె కొట్టుకుంటుంది, రక్తము పరిశుద్ధపరచబడుతుంది, చెడు రక్తం పోతుంది, మంచి రక్తం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి వెళుతుంది, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె 2 నిమిషాలు ఎక్కువ కొట్టుకున్నా అది ప్రమాదమే, తక్కువ కొట్టుకున్నా అది ప్రమాదమే. అంతే కదా? సో శ్వాస మనం కాస్త ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే, ఉబ్బసం అంటాం. కాస్త తక్కువ తీసుకున్నా ప్రమాదమే. కనుక ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాస అనేటువంటిది, ప్రార్థన అనేటువంటిది కూడా క్రైస్తవునికి అంతే ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి క్రైస్తవుడు కూడాను 100% ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రార్థనలో గడిపాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన ప్రార్థనలో గడిపాడు. ప్రతి చిన్న విషయానికి పరిశుద్ధ లేఖనం హెబ్రీ పత్రికలో చెబుతుంది, ఆయన కుమారుడై ఉండి కూడాను తాను పొందిన శ్రమ వలన ఆయన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. ఆ శ్రమలో నుంచి తనను ఎవరైతే రక్షించగలరో, కాపాడగలరో, తనను కాపాడగలిగినటువంటి దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించాడు అని యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. మనకు చాలామంది అంటే ప్రార్థన చేయించుకోవడంకి ఆధారపడడంలో అలవాటైపోయారు. ప్రార్థన చేయించుకోవడంలో అలవాటు పడిపోయారు. చేయించుకోవద్దనేటువంటిది నా ఉద్దేశం కాదు, కానీ ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడిపోయారు, ప్రార్థన చేయడం మానేశారు. అది తప్పు, అది చాలా తప్పు. అపోస్తలుడైన పౌలు కూడా అడిగాడు కొన్ని చోట్ల, మా కొరకు ప్రార్థన చేయండి అని. అయితే పౌలు మానేశాడు ప్రార్థన చేయడం? మానేలా. అర్థమవుతుందండి? మా కొరకు ప్రార్థన చెయ్యండి అని అడగడం మంచిది, ప్రార్థన సంఘంతో చేయించుకోవడము మంచిది, దైవ సేవకులతో చేయించుకోవడం కూడా మంచిది కాదు అని అంటలేదు, కానీ నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మానుకోకూడదు. ప్రభు చెప్పాడు, ఎవడైనా రోగి అయి ఉన్నాడా వాడు ప్రార్థన చేయాలి. ఎవడు ప్రార్థన చేయాలి? అసలు రోగంతో ఉన్నవాడు ప్రార్థన చేయాలి. రోగంతో ఉన్నవాడికి ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉండదు. అర్థమవుతుంది? రోగంతో ఉన్నవాడికి ప్రార్థన చేసుకోవాలనే ఆశ. అది లేకోకుండా నువ్వు ఎలా స్వస్థపరచబడతావు? అసలు నువ్వు చేయాల్సినటువంటిది ప్రార్థన. కాబట్టి మిత్రులరా, ఈ అధ్యాయంలో మనకేం కనపడతా ఉన్నాయి అని అంటే, అబీమెలెకు అభ్యర్థన చేశాడు, ప్రార్థించాడు, దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. అక్కడతో సమస్య అనేటువంటిది పరిష్కారము కాలేదు. ఏంటి సమస్య? ఏంటి అక్కడ? అబీమెలెకు కుటుంబం మీద ఒక శాపం ఉంది. ఏంటి ఆ శాపం అంటే, శారాను బట్టి అబీమెలెకు కుటుంబంలో ఉన్న ప్రతి గర్భము కూడాను మూయబడింది. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, నువ్వు బ్రతుకుదువు అంటే మరణం అనేటువంటిది ఒక శాపం అబీమెలెకు ఇంటి మీద కూడా ఉంది. అక్కడ చెప్పాడు 7వ వచనములో, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ కూడా నిశ్చయముగా చచ్చెదరు. దేవుని కోపం, దేవుని యొక్క శాపము వారి కుటుంబం మీద అలాగే నిలుచుని ఉంది. అది పరిష్కరించబడాల. అది ఎప్పుడు పరిష్కరించబడుతుంది? అబ్రహాము ప్రార్థన చేసిన తరువాత. అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత అబీమెలెకు ఇంటిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు ఆ సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రార్థన వలన సమస్యలు పరిష్కరించబడతాయి అనేది ఈ అధ్యాయం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. మొదటి సమస్య మిత్రులారా, అబ్రహాముకు
అబీమెలెకు మధ్య సమాధానం. మొదటి సమస్య పరిష్కారం ఏంటండి? మొదటి పరిష్కారం ఏం జరిగింది? ప్రార్థన వలన మొదటి పరిష్కారం ఏంటనంటే అబ్రహాము అబీమెలెకు మధ్య సమాధానం జరిగింది. ఏంటండి అది? అబ్రహాముకి అబీమెలెకి వారిద్దరి మధ్య సమాధానం అనేటువంటిది కలిగింది. ప్రార్థన వలన జరిగిన ఒక మంచి పరిష్కారం అది. అంటే ప్రార్థన సమాధానాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అబీమెలెకు ప్రార్థన ఆలకించాడుగా, మరలా ఎందుకు అబ్రహాము దగ్గరికి వెళ్ళమని చెప్పాడు? మరలా ఎందుకు అబ్రహాము దగ్గరికి వెళ్తే అబ్రహాం ప్రార్థన చేస్తాడని చెప్పాడు? అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసిన తర్వాత నువ్వు బ్రతుకుతావని చెప్పాడు. ప్రార్థించిన తర్వాత నువ్వు బ్రతుకుతావని చాలా స్పష్టంగా అబీమెలెకుతో దేవుడు చెప్పాడు. కాబట్టి ఎందుకు దేవుడు ఇటువంటి ఒక 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 విధానాన్ని పెట్టాడు అబీమెలెకుకి అంటే వారిద్దరి మధ్య విరోధం ఉండకూడదు. దేవుడు అబ్రహాముని కానీ అబీమెలెకుని వారిద్దరిని ఒకరినొకరు శత్రువులుగా చూడాల. వారిద్దరిని ఒకరినొకరికి శత్రువులుగా చూడాల, విరోధంగా చూడలేదు. వారిద్దరిని కూడా ఇద్దరిని ఒకే విధంగా చూశాడు దేవుడు. ఇద్దరిని కూడాను ఒకే విధంగా చూశాడు. చూడండి మిత్రులారా, కొన్ని విషయాలను మనం అక్కడ ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అబీమెలెకును పిలిపించి విషయం తెలుసుకున్నాడు కదా, చదువుదాం ఒకసారి. కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. చూడండి, అబీమెలెకు ఈ యొక్క పరిష్కారం, వారిద్దరి మధ్య సమాధానం గురించి మనకు అర్థం కావాలంటే 14వ వచనం నుంచి చదవండి, అర్థమవుతుంది మనకి. నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉంటకే ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినను. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. చూడండి, ఈ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి విధానాన్ని గనక మనం చదివితే అబీమెలెకు తెలియక చేసినటువంటి అపరాధాన్ని బట్టి, అబీమెలెకు అనేటువంటి వ్యక్తి తెలియక చేసినటువంటి తన తప్పిదమును బట్టి, తన తప్పిదమును తనకు తెలిసినప్పుడు దేవుడు తెలియజేసిన తర్వాత అసలు అబ్రహాము ఎందుకు ఈ పని చేశాడో తెలుసుకోవాలి అని అబ్రహామును పిలిపించి విషయం తెలుసుకున్నాడు. విషయము ఎందుకు ఆ పని చేశాడు అబ్రహాము? తన భార్య గురించి చెల్లి అని చెప్పాల్సిన అవసరత అబ్రహాముకు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాడు. ఎందుకు వచ్చిందనంటే అప్పుడు అబ్రహామును పిలిచిన తర్వాత సమస్య తెలిసింది. అబ్రహాము చెబుతాడు, అయ్యా నేను ఎందుకు ఇలాగూ చెప్పాల్సి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని భయం లేదు, దేవుని భయం లేదు, అందుకే నేను ఇలాగూ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు నన్ను పిలిచినప్పుడు దేశాంతరం పోవునట్లుగా చేశాడు. నేను దేశాంతరం పోవునట్లుగా చేసినప్పుడు నేను ముందే చెప్పాను నా భార్యకు, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నిన్ను బట్టి నన్ను ఎవరైనా చంపేస్తారేమో, నాకు ప్రమాదం జరగకుండా ఉండడానికి నువ్వెక్కడికి వెళ్ళినా నా గురించి నా విషయంలో నువ్వు నన్ను అన్నా అని మాత్రమే చెప్పు అని నేనే నా భార్యకు చెప్పాను అని తన తప్పిదమును కూడాను అబ్రహాము ఒప్పుకుంటాడు. తన తప్పిదాన్ని కూడా అబ్రహాము ఒప్పుకుంటాడు. చూడండి, పరిశుద్ధ లేఖనం ఎంత స్పష్టమైనటువంటిదో. ఇక్కడ వారి పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడే కదా సమాధానం కలిగేది. మనం తప్పు చేస్తే, ఎవరైనా మన తోటి సహోదరి పట్ల మనం తప్పు చేస్తే ఒప్పుకోవడానికి సహజంగా ఇష్టపడం. అది సాతాను బుద్ధి, అది ఉండకూడదు మనలో. మనం చేసింది తప్పిదం కనుక ఆ తప్పిదాన్ని ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. ఒకవేళ ఒప్పుకుంటే నన్ను చులకనగా చూస్తారేమో, తక్కువ చేస్తారేమో అనేటువంటి భావన కూడా ఉండకూడదు. ఇప్పుడు చులకనగా చూసినా, తక్కువగా చేసినా పళ్ళు ఎవరే బయటపడతాయి? నవ్వినోడిదే బయటపడతాయి.
అంతే కదా. కాబట్టి ఇక్కడ వారిద్దరూ చేస్తున్నటువంటి పని ఏంటంటే, అక్కడ ఒకరి అపరాధములను ఒకరు ఒప్పుకున్నారు. తనెందుకు తప్పు చేయాల్సి వచ్చిందో అబీమెలెకుతో చెప్పాడు. తనెందుకు అపరాధం చేయాల్సి వచ్చిందో అబీమెలెకుతో చెప్పాడు. ఇప్పుడు సమాధానంగా అబీమెలెకు యొక్క జవాబు ఏంటి అని అంటే, తన దాసీలను అందరినీ పిలిచాడు దగ్గరికి. పిలిచి అబీమెలెకుతో ఒక వడంబడిక చేసుకుంటున్నాడు. అయ్యా, ఇదిగో నా దేశం నీ ముందుంది, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటావో అక్కడుండు, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఎక్కడున్నా నాకు అభ్యంతరం అనేది లేదు. కాబట్టి శారాను కూడా పిలిచి ఏం చేశాడు, అమ్మ ఇదిగో నీ నిమిత్తం నిన్ను తీసుకెళ్ళడం నేను చేసిన తప్పే, ప్రాయశ్చిత్తంగా అంటే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నీ భర్తకు నేను 1000 రూపాయలు ఇస్తున్నా. నీ భర్తకి ఏం చేస్తున్నా, నేను 1000 రూపాయలు ఇస్తున్నానని అందరికీ ముందు కూడాను 1000 రూపాయలు ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. దీనిని ఏమంటాము, సమాధానపరచబడడం అనుకుంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది జరిగిన తర్వాత వారి ఇరువురు మధ్య విరోధ భావం ఇక లేదు. ఇలా ఒకరిని ఒకరు క్షమించుకున్న తర్వాత వారి మధ్య ద్వేషం అనేటువంటిది లేదు. అది లేకుండా చెయ్యడానికి దేవుడు ఏం చేశాడు అనంటే, అబీమెలెకును అబ్రహాము దగ్గరకు పంపించాడు. అబ్రహాము ప్రార్థన చేస్తేనే నీకు నీ విషయంలో ఉన్నటువంటి దోషం అనేటువంటిది నివారణ జరిగిద్దని చాలా స్పష్టముగా అబీమెలెకుతో దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన పరిష్కరించిన సమస్య ఏంటి అని అంటే, సమాధానాన్ని పరిష్కరించింది. అదే విరోధ భావాన్ని లేకుండా చేసింది మిత్రులారా. కనుక ప్రభునందు ప్రియ మిత్రులారా, చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం తీయండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చూడండి. యెహోవా చేసిన కార్యములు చూడుడి, ఆయన భూమి మీద నాశనములను కలుగు చేయవాడు. ఆయనే భూ దిగంతముల వరకు ఏం చేసేవాడంట, ఆయన భూ దిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. ఇక్కడ ఈ అధ్యాయంలో దేవుని గురించి ఒక మాట చెప్పాడు అక్కడ దావీదు. భూ దిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు ఆయనే. యుద్ధాలు మాన్పడం అంటే శాంతిని కలుగజేసేవాడు దేవుడే. బాగా చెప్దాం, నెమ్మదిని కలుగజేసేవాడు దేవుడే. ఇంకా బాగా చెప్దాం, సమాధానమును కలుగజేసేటువంటి వాడు దేవుడే. వారి మధ్య విరోధ భావమును తొలగించి ఒకరితో ఒకరు పాపములను ఒప్పుకొని సమాధానపడునట్లుగా చేయడానికి దేవుడు చేసినటువంటి కార్యమే, ప్రార్థన చేసినటువంటి కార్యమే అక్కడ వారిద్దరి మధ్య కలిగినటువంటి సమాధానం. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుంచి, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పుట్టినోట్లో 4 అనేసాడు. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రతి పాపమునకు పరిష్కారం ఎవరండి? దేవుడే. కనుక ప్రార్థన వలన మనము ప్రతి సమస్యను దేవుని యొద్ద పరిష్కరించుకోవచ్చు. దేనివల్ల అండి? ప్రార్థన వలన ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చు. అబ్రహాము అబీమెలెకుల మధ్య ఉన్నటువంటి విరోధం అనేటువంటి పరిష్కారం, సమస్య పరిష్కారము ప్రార్థన వలన జరిగింది. దేవుడు వారిని సమాధానపరిచాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. చదవండి తర్వాత సామెతల గ్రంథం 2వ అధ్యాయం తీయండి ఒకసారి, 7-8 వచనాలు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఏం చేస్తారంటే, ఎవరినంట? యథార్థవంతులను ఆయన
వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడుముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. హల్లెలూయా. యథార్థవంతులు ఏం చేస్తాడంట? ఆయన వర్ధిల్ల చేస్తాడు అని. ఇక్కడ దేవుడు అబీమెలెకు యథార్థవంతుడు అనేటువంటి ఒక అంగీకారాన్ని తెలిపాడు. ఆయన అవును, యథార్థంగానే ఈ పని చేశావన్నాడు దేవుడు. అవునా? యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. వీరిద్దరూ కూడాను పాపములో నశించిపోకుండా అబ్రహామును అబీమెలెకును వర్ధిల్ల చేయడానికి దేవుడు చూపించినటువంటి దారి ప్రార్థన అనేటువంటిది మిత్రులారా. కనుక ప్రార్థన సమస్యలకు పరిష్కారం అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిత్రులారా. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 7వ వచనం ఇలా చెప్పింది. అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట? ఆశ్రయించటం వల్ల ఏం కలిగిందంట? మన చుట్టూ నెమ్మది కలిగింది, సమాధానము కలిగింది. వీరిరువురు కూడాను దేవునిని ఆశ్రయించటం వల్ల వారికి ఏమి కలిగింది? విరోధము కలగల. వారికి ఇరువురికి కూడాను నెమ్మది కలిగింది, సమాధానం అనేటువంటిది కలిగింది మిత్రులారా. కనుక పరిశుద్ధ లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ప్రార్థన అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక్కడ అబ్రహాము అబీమెలెకుల మధ్య ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించింది ప్రార్థనే. ఏంటి ఆ పరిష్కారము అని అంటే, సమాధానాన్ని ఇచ్చింది. ఏమిచ్చిందండి? సమాధానాన్ని ఇచ్చింది వారిరువురికి మధ్య. రెండవదిగా మనం చూద్దాం మిత్రులరా, రెండవ సమస్య ఏమి పరిష్కరించబడింది అని అంటే, అబీమెలెకు ఇంటి వారి ప్రాణమును కాపాడింది కూడా ప్రార్థనే. ఏంటండి అది? అబీమెలెకు యొక్క ఇంటి వారి ప్రాణాన్ని కూడా కాపాడింది ఎవరు? ప్రార్థన. మొదటి పరిష్కారం సమాధానాన్ని కలుగు చేసింది ప్రార్థన. రెండవ పరిష్కారం అబీమెలెకు ఇంటి వారి ప్రాణమును కూడా కాపాడింది ప్రార్థన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం ఒకసారి 7వ వచనము, 17వ వచనము, 18వ వచనం చదవండి. 7వ వచనం ప్రభు చెప్పాడు, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు అబీమెలెకుతో ఈ మాట చెబుతున్నాడు. కాబట్టి అతని భార్యను అతనికి తిరిగి ఇచ్చేసేయి. నువ్వు ఇచ్చిన తర్వాత అతడు ఏం చేస్తాడు అనంటే, అతడు ప్రవక్త గనుక అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ కొరకు అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఏమవుతావు? ప్రార్థన చేస్తే బ్రతుకుతావు, ప్రార్థన చేయకపోతే అంతే కదా దేవుడు చెప్పింది. ఇంకో మాట చెప్పాడు అక్కడ చదవండి. ఇంకేం చెప్పాడు? నీవు ఆమెను గనుక అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఒకవేళ నువ్వు గనక అతని భార్యను అతనికి తిరిగి అప్పగించకపోతే, అప్పగించని నెక్స్ట్ మినిట్ నువ్వు, నీతో పాటు నీ వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? చచ్చిపోతారు. నువ్వు, నీతో పాటు నీ వాళ్ళందరూ కూడా ఏమవుతారు? చచ్చిపోతారు. కాబట్టి యు హ్యావ్ టు రిటర్న్ టు హర్. ఆమెను తిరిగి నువ్వు అతనికి అప్పగించేసేయాలి. ఆమెను తిరిగి వారింటికి నువ్వు మరలా అప్పగించేసేయాలి. అప్పుడు ఏం చేస్తాడు? అతడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నువ్వు బ్రతుకుతావు. ప్రాణహాని ఉంది, ప్రాణహాని నుంచి తప్పించింది ప్రార్థన. ప్రాణహాని నుంచి తప్పించింది ప్రార్థన. చదవండి అక్కడ 17వ వచనం ఏం చెప్పిందో. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా ఏం జరిగిందంట? అబ్రహాము దేవునిని ప్రార్థింపగా అంటే ప్రార్థన చేయగానే ఏం జరిగింది? దేవుడు అబీమెలెకును
అతని భార్యను, అతని దాసీ దాసులను, ఈ మాట చదవండి బాగా నొక్కి, బాగు చేసెను. ఏం చేశాడంట దేవుడు? బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఎలా అనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. హల్లెలూయా. కాబట్టి మిత్రులరా, ప్రార్థన సమాధానమును కలుగజేయడం మాత్రమే కాదు, ప్రార్థన ఇంటి వారి ప్రాణమును కాపాడింది, ప్రాణభయాన్ని తొలగిస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే ప్రాణ నష్టము జరగకుండా కాపాడుతుంది ప్రార్థన. హల్లెలూయా. చూడండి, కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేయాలి. ఇక్కడ నేను దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం తీయండి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను బట్టి నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని ఏం చేశాడంట? నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని, నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు ఇచ్చాం కదా మనం, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమిత్రులరా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ప్రార్థన ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు కనబడుతుంది మిత్రులరా. ఈ ఇశ్రాయేలుల లేదా యూదుల రాజు అయినటువంటి ఈ యెహోవా యొద్ద విచారణ చేయడానికి పూనుకొనినటువంటి ఈ మనిషి అనేటువంటి రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. మనిషి అనేటువంటి రాజు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈయన చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే, దేవుడు ఆ యొక్క దేశము గురించి, ఆ యొక్క పరిస్థితిని గురించి, ఆ దేశం మీదకి రాబో ఉగ్రతల గురించి ప్రకటించినప్పుడు హృదయము మెత్తనిదై, హృదయం ఏమైందంట? మెత్తనిదై ఏం చేశాడంట? ఆ సంగతులు వినినప్పుడు తనను తాను తగ్గించుకొని వస్త్రములను చింపివేసుకొని దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచాడంట. మనలో ఎంతమంది మనం ఆ పని చేయగలుగుతున్నాం? మనలో ఎవరైనా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఊరికే యాంటికి ఏడుస్తుంది అని అంటున్నాం మనం. మనకి ఎట్లాగో రాదు. కన్నీరు విడిచి బాధతో ప్రార్థన చేయడం మనకి ఎట్లాగో రాదు. ఏడ్చే వాళ్ళని పాడు చేయడం, ఏడ్చే వాళ్ళని మనం పాడు చేయడం. ఎప్పుడండి మనం ఇంకా తెలుసుకునేది? ఎప్పుడండి మనం తెలుసుకునేది, ఇంకా నేర్చుకునేది ఎప్పుడండి? ఇక్కడ ఈయన చేసినటువంటి కార్యాన్ని మనం చూడండి ఒక్కసారి. ఈ రాజుగారు చేసినటువంటి కార్యాన్ని మనం చూడండి. క్షమించండి, యెహోయాజు కుమారుడైనటువంటి యెహోవా యాజు అనేటువంటి ఈయన చేసినటువంటి మనిషే రాజు చేసినటువంటి కార్యాన్ని ఒక్కసారి చూడండి మిత్రులారా. ఆయన చేసినటువంటి కార్యం ఒక్కసారి చూడండి. దేవుని మాటలు వినినప్పుడు, ఇక్కడ కూడా అబీమెలెకు కానీ దేవుని మాటలు వినిన తరువాత చదవండి, ఒక వచనం కనబడుతుంది అక్కడ మిత్రులారా. తెల్లవారినప్పుడు 8వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. ఏం జరిగిందంట? వాళ్ళందరికీ ఏమేసింది? దేవుడు చెప్పిన మాటలు వినిన వెంటనే వారికి ఏం కలిగింది? భయం కలిగింది. మనకు భయం పోయింది. మనకేం పోయిందండి? భయం పోయింది. తేలిగ్గా తీసుకుంటున్నాం వాక్యం అంటే. వాళ్ళకేదో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, పోతూ ఉంటారు. అవన్నీ మనం చేస్తామా అవన్నీ చేసే కదా, పెట్టే కదా. వెళ్ళామా, వచ్చామా, అక్కడ ఏదో కాసేపు నటించామా, వచ్చామా. అదే మనకు ప్రార్థన అంటే. ఆచారం. వాక్యమును అనుసరించకపోతే మనకు ఏమాత్రం కూడాను ప్రయోజనం అనేది ఉండదు.
వాక్యాన్ని అనుసరించకపోతే మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఇక్కడ దేవుని మాటలు తెలియగానే, దేవుని మాటలు చాలా స్పష్టముగా తెలియగానే ఇక్కడ మనిషి చేసినటువంటి కార్యము కానీ, అబీమెలెకు చేసినటువంటి కార్యము కానీ చాలా స్పష్టంగా చూడండి మిత్రులారా. వాళ్ళు ఏం చేశారు అనంటే, చూడండి మిత్రులారా, అక్కడ జరిగినటువంటి సత్యం, దేవుని సన్నిధికి వెళ్ళి తగ్గించుకొని వస్త్రములను చింపుకొని దేవుని సన్నిధిని కన్నీరు విడిచి ప్రార్థించాడు. ప్రభు చెప్పాడు, అలా చేయడం నేను చూశాను, నీ మనవిని నేను ఆలకించాను అని. ప్రభు దానికి జవాబేమిచ్చాడో తెలుసా? నీ తరములో నువ్వు బ్రతికున్నంత కాలం కూడా అపాయమును నీవు కన్నులారా చూడవు, అపాయాన్ని కన్నులారా చూడవు అని చాలా స్పష్టంగా దేవుడు తన పరిశుద్ధ లేఖనములలో బయలుపరిచాడు. ప్రార్థన ప్రాణహాని జరగకుండా ఆపుతుంది. హల్లెలూయా. మిత్రులారా, మరొక వచనం సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 45వ వచనం చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి చూడండి మిత్రులారా. క్షణములో నేను వారిని నశింపజేయుదును అని మోషేకు సెలవీయగా ఏం చేశారంట? వాళ్ళు సాగిలపడ్డారు. జరిగిన సంఘటన చెబుతాను వినండి మిత్రులారా. ఇక్కడ యెహోరాము, దాతాను, కోరాహు ముగ్గురు ఉన్నారు ప్రయోజకులు. ఎవరండి వీళ్ళు? వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు అనంటే, మోషే సావుకుడైన అహరోనికి ఎదురు తిరిగారు. దేవుని సావుకుడైనటువంటి అహరోనికి, మోషే అన్న అయినటువంటి అహరోనికి, వీళ్ళిద్దరు దేవుని సావకులు కదా, వారిద్దరికి ఎదురు తిరిగారు. నువ్వెవడో మాకు చెప్పడానికి, అన్నీ నువ్వేనా చేసేది? నువ్వు చేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా? మేము చేస్తే ప్రార్థన వినడా? మా ప్రార్థన దేవుడు ఆలకించడా? నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడువా? మేము పరిశుద్ధులం కాదా? మనకేం ఉన్నారు ఇట్లాంటి మంద? అట్లాంటి వాళ్ళకి ఒత్తాసు పలిగే వాళ్ళకి ఒక మంచి సమాధానం ఇది. అట్లాంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి దేవుడు ఒక మంచి సమాధానం చెప్పాడు ఇక్కడ. మిత్రులారా, అక్కడ జరిగిన సత్యం ఏంటో తెలుసుకోండి మిత్రులారా. అక్కడ ఏమంటాడు అని అంటే, మీరు మాత్రమే పరిశుద్ధుల్లా, మేం పరిశుద్ధులం కాదా? మేం ప్రార్థన చేసిన దేవుడు అంటాడని వీళ్ళ ముగ్గురు కూడాను మోషేకు, దేవుని సావుకుడైనటువంటి అహరోనుకు ఎదురు తిరుగుతారు. ఈ ఎదురు తిరిగినప్పుడు మోషే ఏమంటాడు అని అంటే, వాళ్ళు చేసింది తప్పు అయితే ఇప్పుడే భూమి ఏమవుతుందంట? ఇప్పుడే భూమి నెర విడిచి వారిని మింగి వేస్తుంది అంటాడు. అప్పుడే భూమి నెర విడిచి వారిని మింగేస్తుంది. 30వ వచనం, అయితే యెహోవా గొప్ప వింత పుట్టుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూడినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. అతడు మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కొరాహు సంబంధులను, వారందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగేసిందంట భూమి. అప్పటికప్పుడే ఇన్స్టెంట్లో చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సావకులను నువ్వెవడో? అది పెద్ద ఘనత అనుకుంటారేమో. లేకపోతే అలా చెప్పడం వల్ల నేను కాబట్టి సావకుడిని నువ్వెవడో అని అనగలిగాను. అదే యు ఫీల్ ప్రౌడర్ వాట్? అదే పెద్ద ప్రౌడ్ అనుకుంటారేమో. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సావకుడు వాడు. హూమ్ వి ఆర్. అర్థమవుతుందండి? కనుక అలా ఎదురు తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మనం నెత్తి మీద ఎక్కించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనం వెళ్ళొచ్చుగా, రమ్మని చెప్పొచ్చుగా. నీ విలువను నువ్వు అంత తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాదనుకుంది వాడు, కాదనుకుంది వాళ్ళు, నువ్వు కాదు. నువ్వు కాదనుకుంటే సమస్య నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చుకోవచ్చు. వద్దనుకుంది ఎవరు? వాళ్ళు. వద్దనుకుంది ఎవరు? కొరాహు, అభిరాము, దాతాను. కాబట్టి వాళ్ళని వద్దనుకుంది వాళ్ళు. కాబట్టి మోసే వాళ్ళని బతిమిలాడాల్సినటువంటి అవసరం లేదు. తెచ్చుకుంటే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని తిరిగి రావాల్సిందే. పోయింది ఎవడు? సమస్తాన్ని పట్టుకొని పోయింది ఎవడు? చిన్న కుమారుడు కాదా? వదిలిపెట్టుకుంది ఎవడు? తండ్రి నాకు వద్దు అనుకుని వెళ్ళింది ఎవడు? చిన్న కుమారుడు కదా. తిరిగి రావాల్సింది ఎవరు? చిన్న కుమారుడు కాదా? బుద్ధి తెచ్చుకొని వాడొచ్చాడు. తండ్రి వద్దనుకోలా, తండ్రి కాదని అనుకోలా.
వాడంతటా వాడు తిరిగి వస్తే వాడికి క్షేమం, వాడికి అది మంచిది. ఇక్కడ భూమి నెరవిడిచి వారిని మృంగివేసిన తర్వాత అక్కడ ఉన్నారు మహానుభావులు, సంఘస్థులు ఏమంటున్నారు? 41వ వచనం, మరునాడు. ఎప్పుడది? ఏ రోజునంట అది? మరునాడు. అంటే అక్కడ జరిగినటువంటి సత్యం వాళ్ళందరూ చూశారు. భూమి నెరవిడిచి మృంగి వేస్తే గనుక వాళ్ళు చేసింది అపరాధం అని నిర్ధారణ. ఒకవేళ అప్పుడు భూమి మింగి వేయకపోతే వాళ్ళు చేసింది నిజమే, వాస్తవమే, సత్యమే అనేది అక్కడ వాళ్ళు తేల్చుకునేటువంటి విషయం. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి? భూమి రెండుగా విడిపోయింది. కొరాహు, అభిరాము, దాతానులు వారి సంతానం ఇంకా 200 మందిని ఆక్రమించుకున్నారంట వాళ్ళు. ఏంటంటే అది 200 మందిని ఆక్రమించుకున్నారంట వాళ్ళు. ఆ 200 మందితో సహా అందరిని భూమి నెరవిడిచి పాతాళంలోనికి మృంగివేసింది. అది జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదవండి ఒక్కసారి 34వ వచనం. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొని పారిపోయారు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. ఏం చేసిందంట? 200 మందిని ఏం చేస్తుందంట? కాల్చివేస్తుంది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని నుండి ఆ ధూపార్తులను ఎత్తి అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములను ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. ఆ తర్వాత వాళ్ళు భయపడ్డారు. అదంతా బాగానే ఉంది. 41వ వచనంలో చదవండి ఏం చెప్తారు వాళ్ళు. మరునాడు ఇశ్రాయేలులు సర్వసమాజముగా మోషే అహరోనులకు విరోధముగా సణిగారు. ఏం చేశారండి? మోషే అహరోనులకు విరోధముగా సణిగారు. మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. గమనించండి మిత్రులారా, వీళ్ళు ఏం చేశారు? మరలా తెల్లారే, ఒక రోజు కూడా గడవలేదు, తెల్లపాటిగా అన్నారు, మీరు యెహోవా ప్రజలను చంపేశారు అని దేవునికి, మోషే అహరోనులకు విరోధంగా వచ్చారనమాట. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు వెంటనే గుడారమును కమ్మేశాడు. ఎప్పుడైతే వీళ్ళు మోషే అహరోనులకు ఎదురు తిరిగారో అప్పుడే దేవుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మందసమును, అక్కడ ఉన్నటువంటి ఆవరణమును, దేవుని ప్రత్యక్ష గుడారమును కమ్మేశాడు. కమ్మేసి ఇలా మాట్లాడుతున్నాడు, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో మీరు ఇప్పుడు వీళ్ళ మధ్యలో నుంచి బయటికి వెళ్ళండి. వెళితే ఏం చేస్తాడంట? క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా, అబ్బబ్బబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మీరు తప్పుకోండి, మీరిద్దరు ఉండడం వల్లే వాళ్ళ గురించి నేను ఆగుతున్నాను. మీరిద్దరు తప్పుకోండి, క్షణములో నేను వారిని హతము చేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చేసేయండి, నేను ఇద్దరు తప్పుకోలా, చేసేయండి మీరు, నేను ఏం పర్వాలేదు, ఎన్నిసార్లు అని చెప్తాం వాళ్ళకని చెప్పేసి ఇద్దరు తప్పుకోలా. దేవునికి ఏం చేశారండి? అది సావకుని యొక్క లక్షణం. అది సావకుడు చేసేటువంటి పని, ప్రార్థన. మీకు తెలుసా మిత్రులారా, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన, సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలవబడ్డాడు అహరోను. ఎవరికంట? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడ్డారు. 47వ వచనం చదవండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనములో మొదలుపెట్టి ఉండను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగింది. నిలబడగానే తెగులు ఏమైందండి? ఆగింది. డోంట్ ఫీల్, దాన్ని ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు. నేను కాబట్టి నువ్వెవడవని అడిగాను, నేను కాబట్టి దైవ సేవలకు ఎదురు నిలబడి నిల్చున్నాను, మిగిలిన వాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు, నాకు ఒక్కడికే ధైర్యం ఉంది. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. ఎన్ని ఏంటండి? పిచ్చి ఆలోచనలు. లేదంటే అక్కడ సముద్రం మీద నక్క మురిగితే సముద్రానికి ఏమైనా చిల్లు పడద్దా? దేవుని సేవకులు మాదే ఉంది.
మురిగితే ఎవరి మీద మురిగినట్టు దేవుని మీదే కదా. ఒక చోట సమూయేలు అంటాడు కదా, నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? వాళ్ళు నిన్ను అంటున్నారా? నిన్ను కాదనుకున్నారా? నన్ను కాదనుకున్నారు. మేము దేవుని పక్షంగా ఉన్నాము కాబట్టి ఆయన మాటలు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి స్పష్టంగా ఆయన మాటలు వివరించి చెప్పడం మా బాధ్యత. అంతే, దట్స్ ఇట్. అంతే మిత్రులారా. కనుక ప్రార్థన పరిష్కారం. ఇక్కడ ప్రార్థన ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రాణహాని జరగకుండా అబీమెలెకు ఇంటి వారిని కాపాడింది ప్రార్థన మిత్రులారా. దానికి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనిషి కనపడ్డాడు, ఇక్కడ మోసే అహరోనులు కనపడ్డారు. ఇశ్రాయేలీయులు ప్రాణములు పోకుండా ఇదిగో దేవునికి సాగిలపడి ప్రాయశ్చిత్తము చేసి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడి ప్రాణాలను కాపాడారు ప్రార్థనతో. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులు, చెప్పడానికి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 3వ అంశాన్ని మనం చూద్దాం మిత్రులారా. చూడండి, ప్రార్థన అనేక సమస్యలకు పరిష్కారం. ఈ అధ్యాయంలో మనకు ప్రార్థన వలన పరిష్కరించబడినటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. మొదటి పరిష్కారము విరోధము తొలగించి సమాధానాన్ని కలుగజేసింది ప్రార్థన. రెండవది ప్రాణములను కాపాడింది ప్రార్థన. మూడవది అబీమెలెకు కుటుంబ సభ్యులను స్వస్థపరిచింది ప్రార్థన. ఏం చేసిందండి? స్వస్థపరిచింది, వారిని బాగు చేసింది ప్రార్థనే. 17వ వచనం, అబ్రహాము దేవునికి ప్రార్థింపగా. అబ్రహాము దేవునికి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందంట? దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడు, అంటే స్వస్థపరిచాడు. అబీమెలెకును స్వస్థపరిచాడు, అతని భార్యను స్వస్థపరిచాడు, అతని దాసులను స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, ప్రతి గర్భమును కూడాను దేవుడు తెరచాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, అబ్రహాము శారాలకి అప్పటికి ఇంకా పిల్లలు లేరు, కానీ వారు ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకు కుటుంబ సభ్యులకు గర్భములు తెరవబడ్డాయి. ఎంత ఆశీర్వాదం అండి! హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి ప్రభు, ఈ లోకంలో జనులు అదే చూస్తారు. దేవుని చేత ఆయన పిల్లలకి ఎక్కువ శోధన ఉంటుంది, ఆయన ప్రేమించే వారికి ఎక్కువ శ్రమ ఉంటుంది. ఎక్కువ శోధన అనేటువంటిది తట్టుకొని నిలబడాలి మిత్రులారా. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన మిత్రులారా. ఏబు గ్రంథం తీయండి ఒకసారి, 5:16 తీయండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, వాడు ప్రార్థన చేయాలి. ఇంకో మాట చెప్తాడు అక్కడ తర్వాత, మీరు స్వస్థత పొందునట్లు ఒకరికితో ఒకరు మీ పాపములను ఒప్పుకొనండి అన్నాడు. 16వ వచనం, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందంట? మనస్ఫూర్తిగా చేస్తాడు ప్రార్థన. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయడు, అయితే బయటకు ఒకటి చూపించి లోపల ఇంకోటి చేయడు. ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తిగా చేస్తాడు. ఇంకా చెప్పాడు, బహుబలము ఆ ప్రార్థనలో ఉంది. ఏ బలం అంత అండి? ఎంత బలం అంట అది? బహుబలము ఆ ప్రార్థనలో ఉంది మిత్రులారా. కనుక మనము స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 29:8, 29వ వచనము, 8వ వచనం కూడా. 15వ అధ్యాయం 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. యథార్థవంతుల ప్రార్థన ఏంటండి? ఆయనకు ఆనందం. మనం యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే ఆయనకు ఆనందం. మనలో యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అది భక్తిహీనత అవుతుంది. కాబట్టి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. నీతిమంతుల విజ్ఞాపనను ఏం చేస్తారంటే ఆయన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు.
ఆలకిస్తాడని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. చివరిగా మిత్రులారా, ఇటువంటి సంఘటన ఒకటి ఏబు గ్రంథంలో మనకు కనపడుతుంది. ఏబు స్నేహితుల గురించి దేవుడు మాట్లాడతాడు. ఏబు గ్రంథం 42వ అధ్యాయం చివరికి వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. 42వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఎవరి నిమిత్తం అంట? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా అతనికి కలిగెను. యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. దేవుడు అంటాడు, అయ్యా ఏబు మాట్లాడినట్లుగా నా గురించి మీరు యుక్తంగా మాట్లాడలేదు. మీరు ఏబు దగ్గరికి వెళ్ళండి. ఏబుతో ఇప్పటి వరకు మీరు విరోధంగా ఉన్నారు. ఏబుతో ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నారు? విరోధంగా ఉన్నారు. ముందు ఏబు దగ్గరికి వెళ్ళండి. ఏబు దగ్గరకు మీరు వెళితే ఏబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. చూసారా విరోధ భావాన్ని దేవుడు ఎలా పోగొడతాడో? విరోధ భావాన్ని దేవుడు ఎలా పోగొడతాడు? అందుకనే దేవుడు మీరు ఎవరైనా బలి ఇచ్చేటప్పుడు, ఏదైనా ఒక అర్పణ చేసేటప్పుడు, నీ సహోదరునితో ఏదైనా విభేదం ఉంటే ముందు అక్కడికి వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత వచ్చి ఏదైనా సరే దేవునికి అది అంగీకరించబడుతుంది. అదేమవుతుందండి? అంగీకరించబడుతుంది. ముందు వాడితో సమాధానము లేకోకుండా నువ్వు ఎంత అర్పించినా దానివల్ల ఉపయోగం ఏంటి? ఎంత చేసిన దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమండి? కనుక జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది మిత్రులారా. కనుక ఈ అధ్యాయంలో అబీమెలెకును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం మిత్రులారా. అబీమెలెకు అభ్యర్థన చేశాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. కానీ అక్కడతో అబీమెలెకు యొక్క సమస్య పరిష్కరించబడలా. మరి ఎప్పుడు అబీమెలెకు యొక్క సమస్య పరిష్కరించబడింది అని అంటే, ఇదిగో తిరిగి అతను మరలా అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాము భార్యను తిరిగి మరలా అబ్రహాము అప్పగించిన తర్వాత అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అతని సమస్య పరిష్కరించబడింది. ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రార్థనకు ఫలితాలు ఉంటాయి. ఆ ప్రార్థన ఫలితాలు, సమస్య పరిష్కారాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. మొదటి ఫలితము సమాధానం, లేదా మొదటి పరిష్కారము సమాధానము. రెండవ పరిష్కారము ప్రాణములను కాపాడింది. ప్రాణములను కాపాడింది. అబీమెలెకు ఇంటి వారి ప్రాణములను కాపాడింది ప్రార్థనే. మూడవ పరిష్కారము అబీమెలెకును స్వస్థపరిచింది ప్రార్థనే. హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారు ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎవరి సమస్యలైన పరిష్కారం లేకపోతే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎవరిదైనా సమాధానం లేకపోతే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధ లేఖనం మనకు అదే తెలియజేస్తూ ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మన హృదయములకు, మన తలంపులకు కావలిగా ఉంటుంది అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. అట్టి కృప దేవుడు మనకి తోడయించి నడిపించునుగాక. మీలో ఎంతమంది మీ సమస్యల్లో ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు ఏది చేసినా, నువ్వు ఒకరోజు భోజనం చేయకపోయినా పర్వాలేదు, భోజనాన్ని మర్చిపోయినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు. ప్రార్థన మాత్రం, స్నానం చేయడం మర్చిపోయినా పర్వాలేదు, ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నీ దినము ప్రార్థనతోనే ప్రారంభం అవ్వాలి. నీ దినము ప్రార్థనతోనే ముగించబడాలి. నెమ్మది లేని స్థితిలో ఉంటే ప్రార్థించు. అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రార్థించు. ప్రాణభయం వస్తే ప్రార్థించు. ప్రార్థన సమస్యలను పరిష్కరిస్తుంది. కృపదేవుడు మనకి తోడయించి నడిపించునుగాక. తలల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం